రైట్, మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫోన్ అనేది ట్యాప్ చేశారో ఇది హీనమైన చర్య, దుర్మార్గపు చర్య ఇది. ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీద చేస్తున్నారో మీరు, దానికి మీరు శిక్షారులు. ఇవాళ నిజాయితీ గల అధికారులు దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఆనాడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉండి ఇంత దిగజారుడు పనిగట్టినటువంటి ఆ అధికారులందరూ కూడా శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సజావుగా విచారణ జరిపి ఇలాంటి హీనమైనటువంటి చర్యకు పాల్పడిన అది రాజకీయ నాయకులు కావచ్చు, ఆనాడు అధికారులు కావచ్చు, ఎవరిని కూడా ఉపేక్షించకుండా కఠినమైన శిక్ష పడాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం మళ్ళీ చేయకూడదంటే వీరికి పనిష్మెంట్ ఉండాలి. నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంత హీనమైనటువంటి చర్య, ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది ప్రథమం కావచ్చు. ఇదొక ప్రత్యేక కేసు దేశంలో. అందుకే సుప్రీంకోర్టు కానీ ఇక్కడ కోర్టు కానీ దీన్ని తీవ్రంగా పరిగణించి దీంట్లో పాలు పంచుకున్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులందరికీ కూడా తీవ్రంగా శిక్షించాల్సింది కోరుతా ఉన్నాను. ట్యాపింగ్ లో కొంతమంది న్యాయమూర్తులు అంటే వారి అవసరాల కోసము ఆనాడు కేటీఆర్ వారి రాజకీయ అవసరాల కోసము రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది విలేకరుల ఫోన్ ట్యాప్ చేశారు, కొంతమంది వారి హయాంలో పనిచేసిన అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఏమే చర్య. మాతో పాటు కొంతమంది బీజేపీ ఆనాడు టీడీపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి అవసరానికి అనుగుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ని వాడుకుంది. వారి రాజకీయ మనుగడ కోసం, మా మూవ్మెంట్ ని ట్రాక్ చేయడం కొరకు, మా పార్టీని నాశనం చేయడం కొరకు ఈ ట్యాపింగ్ వాడుకున్నారు. కాబట్టి వారికి తీవ్రంగా శిక్ష పడాల్సిందే. మేము కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయామో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది. మా మూవ్మెంట్లు పసిగట్టగలిగినారు, మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు. దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం. ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది అందరికి కూడా శిక్ష పడాల్సింది.